ఈ 5 రాశుల వారికే ఎక్కువగా నరదిష్టి. జాగ్రత్త, భారతీయ మూఢనమ్మకాల గురించి ఎక్కువగా వింటుంటాం. అందులో ఒకటి నరదిష్టి, చెడు కన్ను. ఈ పదాన్ని మన పెద్దలు ఎక్కువ చెప్పడం చూస్తుంటాం. ఒక వ్యక్తి ప్రతికూల శక్తి లేదా అసూయ మరొకరికి హాని కలిగిస్తుందని చెప్పటానికి ఉపయోగిస్తారు. కొన్ని రాశులు దీని ప్రభావానికి ఎక్కువగా గురవుతాయని తెలుసా? చెడు కన్ను ఒక వ్యక్తికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని, అనారోగ్యం, దురదృష్టం లేదా ప్రమాదాలకు కారణమవుతుందని నమ్ముతారు. దుష్ట శక్తుల నుండి రక్షించుకోవడాన్ని ఈ మూఢనమ్మకం గురించి ఎక్కువగా చెబుతుంటారు. ఇప్పుడు చెడు కన్ను వల్ల ఎక్కువగా ప్రభావితమయ్యే టాప్ 5 రాశులు ఏవో తెలుసుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశివారు సున్నిత స్వభావం కలవారు. తమ చుట్టూ ఉన్న ప్రతి అంశాన్ని శ్రద్ధగా గమనిస్తారు. ఇతరుల వ్యవహారాల్లోనూ స్పష్టత కోరుతూ ఉండే ఈ స్వభావం కొన్నిసార్లు అసూయకు కారణమవుతుంది. అందుకే ముదురు నీలం రంగు చెడు కన్ను పడకుండా రక్షించడంలో, వారి భావోద్వేగాలను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మిథున రాశి. సామాజికంగా చాలా యాక్టివ్గా ఉండే ఈ రాశి వారు స్పష్టమైన ఆత్మవిశ్వాసంతో బతుకుతారు. కానీ వారి ఉల్లాసభరిత జీవనశైలి కొన్నిసార్లు అసూయను కలిగిస్తుంది. ఈ ప్రభావాల నుంచి రక్షణ పొందేందుకు పసుపు రంగు ఈవిల్ ఐ బ్రేస్లెట్ లేదా చైన్ ఉపయోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీన రాశి. ఆధ్యాత్మికతలో ముందుండే ఈ రాశివారు కలలలో మునిగిపోయే స్వభావం కలవారు. కానీ ఇది వారిని చెడు శక్తులకు గురిచేసే ప్రమాదం ఉంది. అందుకే ముదురు ఆకుపచ్చ రంగు ఉంగరం ఏదైనా ధరిస్తే ఈవిల్ ఐ నుంచి తమను తాము రక్షించుకోవడానికి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. సింహరాశి. సాహసంతో నిండి ఉండే ఈ రాశి వారు తమ ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ఇతరులను ఆకర్షిస్తారు. కానీ అదే ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు అసూయకు దారి తీస్తుంది. అందుకే నారింజ రంగు ఈవిల్ ఐ నుండి మెంటల్ బూస్ట్ ఇస్తుంది, అసూయను తగ్గించడంలో సహాయపడుతుంది. తులరాశి. తులరాశి వారు శాంతియుతమైన, ఆకర్షణీయమైన స్వభావం కలవారు. అయితే ఈ బహుముఖ ప్రతిభ కొన్నిసార్లు ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. అటువంటి ప్రభావాల నుంచి దూరంగా ఉండాలంటే గులాబీ రంగు ఈవిల్ ఐ బ్రేస్లెట్ ను వాడడం మంచిది. ఇది వారిని కాపాడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.